తెలంగాణ కేబినెట్ భేటీకి అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం, 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ రానుంది. ఇక శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. తెలంగాణ మంత్రి వర్గ భేటీ ఈ నెల 29న జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే చర్చిస్తారు. రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల మీద క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించి కేంద్రంకు పంపించారు. 5 నెలలుగా అది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఇక రిజర్వేషన్లు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ఆర్డినెన్స్ కూడా కేంద్రం వద్దనే ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించాలని డిసైడ్ అయింది. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచుకుని ఎన్నికలకు వెళితే ఎదురయ్యే న్యాయ చిక్కులపై ఆరా తీస్తోంది. న్యాయ కోవిదల సలహాలు తీసుకుని ఓ నివేదికను తయారు చేసి ఇవ్వటం కోసం రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో చర్చలు జరిపింది. ఈ నెల 28న కమిటీ రిపోర్ట్ను ఇవ్వనుంది. భట్టి నేతృత్వంలో కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టింది. ఆ గడువు కూడా సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యం లేకుండా ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారుంది. జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచటమా లేక పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వటమా అనేది 29న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అదలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 5 రోజుల పాటు ఈసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే బీఏసీ సమావేశంలో ఎజెండాను, పనిదినాలు ఖరారు చేశారు. ముఖ్యంగా ఈసారి అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను సభలో పెట్టి ప్రత్యేకంగా చర్చించనున్నారు. కాళేశ్వరం కుంగడంపై పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్టులో సంచలన విషయాలు చెప్పింది. కాళేశ్వరం వైఫల్యానికి కర్త, కర్మ, క్రియ అన్ని కేసీఆరే అని తేల్చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ ఆదేశాల మేరకే బ్యారేజీల్లో నీటిని నింపారు. అన్నారం, సుందీళ్ల లొకేషన్లను కావాలనే మార్చారని నివేదికలో వెల్లడించారు. బ్యారేజీల వైఫల్యాలకు హరీష్ రావు సైతం బాధ్యులేనని రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికే ఆ నివేదికపై ప్రభుత్వ పెద్దలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిస్తామని కూడా చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఆన్సర్ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి కారణాలు, చేసిన తప్పులు, జరిగిన ఉల్లంఘనలు ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు. నివేదికను సభలో పెట్టి కేసీఆర్, హరీష్ రావును టార్గెట్ చేసి స్కెచ్ వేశారు. అటు బీఆర్ఎస్ సైతం శాసనసభ సమరానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరం నివేదికపై చర్చతో వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.